అసలు సన్నాసి గాడు వీడు రేవంత్ రెడ్డి గారి గురించి వాడు చెప్తాడా? నేను ఎత్తా ఏమి ఎత్తారా నీకు? ఏం చూసినా అని ఎత్తారు. కేసీఆర్ లేకుండా చెప్తామని చెప్తా ఉన్నాను సభలలో. వాడు చెప్పినంత మాత్రమే పోదు జనం. మళ్ళీ మీకు కొండంత 99% మొత్తం వస్తాయి, సీట్లు వస్తాయి. వాడే మళ్ళా వీడు ఎక్కడ ఉండాలో ఇదివరకు జైలు పాలైండు. ఇప్పుడు మాత్రం కేసులన్నీ వీడిని వెంటాడుతాయి. ప్రధాన కారకుడు వీడే. 4 లక్షల కోట్లు మింగిండు. ఎక్కడ పెట్టిండు వీడు? ఎవరికి ఇచ్చిండు? ఏ పథకాన్ని పెట్టిండు? ఎక్కడ పెట్టిండు? ఏ పథకాన్ని పెట్టిండు అనేది అన్ని డొంకగలుగుతాంటే వీడికి పోయినాక మొత్తం వాడు జైల్లో ఉండే ఓపే అవుతుంది. బయటికి వెళ్ళాడు. ఏమున్నా వీడు సంతోషం. వీడు ఉన్నన్ని రోజులు ఈ 2 ఏళ్ళ వీడు ఉండేస్తాడు. 2 ఏళ్ళ వీడు ఉండేది రేవంత్ రెడ్డి గారు. ఇక తర్వాత జైల్లోనే ఉంటాడు వీడు, బయటనే అయితే ఉంటాడు. ఇక మళ్ళా ఇది మాత్రం చేయాలంటూ ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజాపాలన? ఇప్పుడు నువ్వు అన్నట్టుగా జనాలు అనుకుంటారా, తిడతా ఉన్నారా? లేదంటే రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఊర్లో మొత్తం నా గురించి మాట్లాడతారు అన్నట్టుగా అనుకుంటున్నారా? ఊళ్ళే వాడు వినస్తాడానే, జనం గంత కోపం మీద ఉన్నారు. వాడు వినస్తాడానే. వాడు ఎక్కడో పోలీసులు అడ్డం పెట్టుకొని ఉంటాడు తప్ప కానీ వాడు వస్తాడా, తిరుగుతాడా? వాడు ఏమన్నా పోలీసే ఉంటుంది తప్ప కానీ జనం ఉండరు. వాడు ఎక్కడ మీటింగ్ పెట్టని వాడు ఏమబడి పోలీసు ఈ సన్నాసి కానీ పోలీసు వాని కుక్కతో పట్టుకొని ఉన్నట్టు ఉంటాడు. వాని మాట వింటాడు. పోలీసు ఒక్క పోలీసు వాడైనా మరి నువ్వు తప్పు పని చేస్తున్నావు వారి, నువ్వు తప్పు పని చేస్తాను, ఈ పని పద్ధతి కాదు, అది చేయొద్దు అని చెప్తాడా? వాడు ఏది లంగ వాడిని అట్లా పెట్టాడంటే వాడిని అట్లా పెట్టాడు. వీడి వింటాడు. ఈ పోలీసు వాడు వింటాడు. పోలీసు వాళ్ళకు చూద్దా చిగ్గులు చీరాలు లేవు, నువ్వు నమ్మునవ్వు కానీ విన్నావా? వీళ్ళు మాత్రం కటకట మంచి అధికారులు పోతారు. వీళ్ళకు ఇప్పుడు ఏ ఆలోచి పని చెప్పిన పని అలా వీడు తోకొప్పి వాళ్ళకు అడ్డం పడి ఉంటాడు. వీళ్ళు మన ఊసలు లెక్క పెట్టాలి. మీరు చాలా ఘోరాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో లేవు ఇటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి వీడేందో అనుకుంటాడు. నేనే పెద్ద పోటుగానే అనుకుంటాడు. కానీ వాడిని అవపడతలేదు. పిల్లి పాలు తాగుతాను, కళ్ళు మూసుకొని తాగుతుంది, అటు ఏం అవపడతలేదు. వీని పని నీ అనుభవంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూసి ఉంటావు కదా. సో కరెక్ట్గా రైతుల పట్ల పనిచేసిన నాయకుడు అంటే ఎవరి పేరు చెప్తావు? రేవంత్ రెడ్డి పేరు చెప్తావా? వీనంత లేడు. రేవంత్ రెడ్డి కానీ అంత అండి. ఏ ముఖ్యమంత్రి ఇటువంటి ఘోరాలు చేయలే, ఇటువంటి మాటలు మాట్లాడలే. వీడేమైనా మాట మాట్లాడతాడా? వీడేమైనా మాట మాట్లాడి రీతున్నదా? ఏమైనా మళ్ళా గలీజు మాటలు మాట్లాడతాం కానీ నోరా నేను అప్పుడే అన్నా. నేను దీనికి అద్దుపద్దు ఉండేది. వీడి నోరుకు చూస్తే అద్దుపద్దు లేదు, ఒక పద్ధతి లేదు. నేను అనేది గది విన్నావా? మరి రైతు రాజ్యం తీసుకొచ్చిందే మేము, అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చిందే మేము, మద్దతు ఇచ్చిందే మేము అన్నట్టుగా పక్కన సభ జరుపుకుంటున్నారు కదా. వాడు సన్నాసి గారు జరుపుకుంటాడు. వాడు ఎక్కడ జరుపుకుంటాడా? ఏం జరుపుకున్నా వాడు సభకు పోయి వాడు ఏం చెప్తాడా? వాడికి సిగ్గుచరం ఉంటుందా? వాడు ఎవడో అభిమానం పోడు. వాడు దొంగైనా లంగైనా పోతాడు. అంతేకాని వాడు సభకు పోయేటోడు ఎవరు లేడు వాసనానికి. ఇప్పుడు మన ఏది ఆర్సకాలీలా ఏం పెట్టిండు? ఎందుకని అది పెట్టింది? అందులో బొంతలు అవి చేద్దర్లు గిద్దర్లు అవి దొరకాయా? అన్నీ గసంటి అవి చూపెడతాడు. మన దాంట్లో చూపించాడు. ఏది చైనా బాధలు ఉంటాయి చూడు, అగా చూపిస్తాడు. దానికి పోలీసు బందోబస్తు, వాడు ఎస్ఐ డిఐ చేట గది. ఈ పోలీసులు సిగ్గులు మాట్లాడలేవు. గాడ ఏంది కాపలా? ఆడ ఏమంటా జనం వస్తాడట. వాడు గేట్ కాడండి. ఎక్కడికి పోతాను ఆడేమన్నా వీడు బిక్కు కాల్చుకుంటాడట. ఎక్కడికి పోతాను ఆపుతాడు. ఇది ఈ లంగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారా ఇప్పుడు ఈ గవర్నమెంట్? మహా పిచ్చిలేస్తాను ఈ చేపట్టి. వీడు ఉన్నంతసేపు రామగోస అయితట్టున్నది జనానికి. విన్నావా? వీడు ఎలక్షన్లకు వస్తే మాత్రం చెప్పులతో అంటారు. ఇలా రేవంత్ రెడ్డి కానీ చెప్పులతో అంటారు. ఇది మాత్రం గ్యారంటీ. ఎవడు కార్యకర్త చూస్తా అడగలేడండి ఓటు. నాకు ఓటే అంటే ఏం చేసిండా, ఓటే అంటాను అనే ఫౌండేషన్కి వస్తుంది వీళ్ళు లాస్ట్ వరకు. వాడు సిగ్గులేక చెప్తాండే. వాడిని చెప్పులు మెడకేయాలి. వాడిని సిగ్గులేక ఎట్లా చెప్తాడా అండి? వాడు చెప్పంగానే అయిపోయిందా? వాడే చెప్తాడు. వాడు చెప్పందుకుంది ఓటు అడిగేటోడిని అంటాడు. ఓటు ఏ ఓటు వేయాలంటే చెప్పుతోడు కొత్త ఓటు బంగారం ఇచ్చినవాళ్ళు అన్నాడు. వాడు అడిగేటోడు ఉంటాడు కాదండి. వాడు చెప్తాడు ఎక్కడో ఉంటే అంటాడు. ఇచ్చిండా మరి ఎవరికి వేయాలి? మరి ఇంతమంది పోరగాళ్ళలో పెళ్లిళ్ళు అయినాయి. అసలు కేసీఆర్ ఇచ్చిన చక్కటి పైసలు వచ్చటానికే ఇబ్బంది పడతాడు. నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలే.
ఇప్పుడు నీ అనుభవంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసిల్లు కదా, ఎవరు మంచిగా పనిచేసిల్లు అని అడిగిన. చూడు, ఏ రాష్ట్రంలో చెయ్యని పని కేసీఆర్ చేసిండు. ఇతని అభివృద్ధి పనులు కొన్ని రాష్ట్రాలకు పాకేటట్టు చేసిండు. ఇప్పుడు ఆయన చేసిన పనులు ఏ రాష్ట్రంలో లేదు. ఆ రాష్ట్రంలో చేసినట్టు మన రాష్ట్రంలో చేసినట్టు వేరే అన్ని రాష్ట్రాల్లో చేయాలని అనుకున్నారు, కానీ వానికి ఆ చేసే ఓపు లేదు. ఇప్పుడు కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు, రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? వాడు ఏం చేసిండు, నేను చేసిన చూడు అని అంటాడు. అసలు దీవాన కానీ అసలు వాడు మాట్లాడే రీతి తెలియదండి. నువ్వు నమ్మనొప్పో కానీ ఇప్పుడు చెప్తాను కదా, వానికి ఆ రీతి తెలియదు. అసలు మీటింగ్కి వచ్చి ఏం మాట్లాడాలన్నా వానికే రీతి తెలియదండి. వాడు ఏం చెప్తాడు, నువ్వు నమ్మనొప్పో. వానికి ఆ రీతి లేదు. వాడు ఏమైనా వానికి నోటికి ఒక్కటే తాళం పెట్టినట్టు. విన్నావా? ఏం మాట్లాడదో తెలియదు. ఇప్పుడు ఈయన మాట్లాడతాడు, ఇంకొక ఆడ మాట్లాడతాడు. ఎలక్షన్